మీకు అందరికి ఆకలి అవుతుంది అనుకుంటున్నా. మీరు గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ. నేను ఒక వలసల పాలమూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను ఒక గిరిజన బిడ్డని. సేన్ రామ్ రామ్ భియా, జై సేవాలాల్, జై సేవాలాల్. అయితే ముందుగా నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద నుంచి కేసీఆర్ గారికి ఒక చిన్న థ్యాంక్స్ ఇక్కడ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక గిరిజన బిడ్డ కాబట్టి సార్, ఇక్కడ 80% మంది, ఎంతమంది మీ పేరెంట్స్ రైతులు ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. రైతు బిడ్డలా అందరూ? ఇక్కడ అందరూ రైతు బిడ్డలే ఉన్నారన్నా. అయితే కేసీఆర్ గారు నిజానికి మా గ్రామాలలో, మా తండాలలో చదువు అనేది మాకు ఒక డ్రీమ్లా ఉండేది. విద్య అనేది ఒక కళలాగా ఉండేది సార్. గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసి మాలాంటి వాళ్ళు చాలా మందికి ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు 80% మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గురుకుల స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్లీజ్ ఒక్క 5 minutes నేను కంప్లీట్ చేస్తాను. అయితే ఈరోజు చాలామంది మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిరప తోటల్లో పనిచేసి రూపాయి సేవ్ చేసుకొని మా కోసం చదువుకోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాత్రం ఎటువంటి జాబులు, ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈరోజు నా తల్లి కూడా పట్టీలు అమ్మేసి మరి చదువుకోవడానికి నాకు పెట్టింది. సో ఆ దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ చాలా కష్టపడి చదివించుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆఫ్ కోర్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకొచ్చి విద్యార్థుల గొంతు కోసే విషయం అందరికీ వాస్తవమే. నేను అందులో ఒకే ఒక జీవో గురించి మాట్లాడుతాను. అండ్ మోర్ ఓవర్, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈరోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ 5.6% ఉంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ కేంద్రంలో, రాష్ట్రంలో దద్దమ్మలు కూర్చున్నారు. చదువుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చున్నారు. కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు దేశం అనేది ఇంత ఘోరంగా అయిపోయింది. నేను ఒకటే విషయం చెప్తాను అందరికీ. ఏజో రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో పెద్ద మీటింగ్లకు పోయి మస్తు పెద్ద మాటలు మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ నేను కేంద్రాన్ని స్లామ్ చేస్తున్నాను అని అన్నారు. ये जो राहुल गांधी जो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी लागू होनी चाहिए, लेकिन जहां उनकी सरकार है तेलंगाना में, यहाँ रिजर्वेशन लागू नहीं होती है. अगर यहाँ कोई भी उनके हक के बारे में ऊंची आवाज से कुछ पूछता है तो पुलिस उन पर लाठी चार्ज करती है. क्या यही है लोकतंत्र? क्या यही है राजनीति? सर राहुल गांधी जी, आई एम रिक्वेस्टिंग यू, आप राजनीति कीजिए लेकिन हमारे नेताओं से कीजिए, हमसे नहीं. నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ తాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఈ రోజు నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కాళేశ్వరము, ఆయుష్వరము అనుకుంటూ మాట్లాడతావు. ఐ డోంట్ థింక్ సో యూ డిజర్వ్ టు బి a చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అండ్ మోర్ ఓవర్ సార్, మా వలసపేట పాలమూరు జిల్లా గురించి కూడా నేను ఒక విషయంలో ఫినిష్ చేస్తాను సార్. అండ్ నేను స్కూల్కి వెళ్ళే టైంలో సార్ లిటరలీ దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్, దెర్ ఈస్ నో వాటర్ ఫెసిలిటీ. బట్ మా సీనన్న ఇక్కడెక్కడ కూర్చున్నారు, గ్రేట్ థ్యాంక్స్ టు సీనన్న లేకపోతే నిజంగా నాలాంటి విద్యార్థులు చాలామంది చదువుకోవడం ఇబ్బంది అనిపించేది సార్. అండ్ చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ I don't have much time. Anyways, thank you for giving me this opportunity.